నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు మన ఇంట్లో ఉన్న వాటితో వెజిటేబుల్స్తో పులావ్ అయితే చేస్తున్నానండి. అన్నీ ఉండాలని ఏం లేదు, మన ఇంట్లో ఉన్న కొద్ది వెజిటేబుల్స్ అయినా సరే చాలా చక్కగా చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. అలాగైతే చేస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ వరకు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. పదండి వెజిటేబుల్ పులావ్ అయితే చేసేద్దాం. ఇప్పుడు వెజిటేబుల్ పలావ్ కోసం స్టవ్ వెలిగించి పాత్ర అయితే పెట్టుకున్నానండి. తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం. స్టవ్ వెలిగించానండి. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే వేడైంది. ఆవాలు అయితే వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు అయితే వేసుకున్నా. బిర్యానీ స్పైసెస్ వేసుకుందామండి. బిర్యానీ స్పైసెస్ ఏమేమి ఉన్నా అన్నీ వేసుకోవచ్చు. మసాలా స్పైసెస్ ఒక రాతి పువ్వు తప్ప. మసాలా స్పైసెస్ మంచి వాసనతో గుమా ఇచ్చే వరకు అయితే వేపుకుందామండి. ఇప్పుడైతే మంచి స్మెల్ వస్తూ ఉంది ఆయిల్లో ఫ్రై అయ్యి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఓ 7-8 పచ్చిమిర్చి, ఓ పెద్ద సైజు ఆనియన్ ఒకటి అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇవి కాస్త మెత్తబడినిస్తాం. ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కాస్త అయితే మెత్తబడ్డాయండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ అన్నమాట వేసి అయితే కలుపుకుందాం బాగా పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడైతే మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసుకుందామండి. బంగాళాదుంప, క్యారెట్, బీన్స్, బఠానాలు, మిల్ మేకరు, కాలీఫ్లవర్ పువ్వు అవైతే లేవు. ఉన్న వాటితోనే వెజిటేబుల్ పులావ్ అయితే చేసుకుందాం. వేసుకుని అయితే బాగా మసాలాలన్నీ పట్టేలాగా అయితే కలిపేసుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకుందామండి. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి. ఇంకా మనం వేసుకున్న వెజిటేబుల్స్కి బాగా ఉప్పు పడుతుంది అందుకన్నమాట. వేసి అయితే మూత పెట్టుకుందాం. కాసేపు అలాగే మగ్గని. ఇప్పుడు మూత అయితే తీస్తామండి. తీసి చూస్తాము. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఓ పెద్ద సైజు టమోటాలు, ఒక 5 టమోటాలు అయితే పెద్ద సైజు టమోటాలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా ఇందులోకే వేసేసుకున్నాను. టమోటాలు వేసాక ఇంకాసేపు అయితే ప్లేట్ పెట్టి మగ్గనిచ్చుకుందామండి. ఇప్పుడైతే మూత తీసైతే చూసుకుందామండి. టమోటా కాస్త మెత్తబడింది. ఇంకా కాస్త మెత్తబడాలన్నమాట. ఇలాగే ఉడికించుకుందాం. ఇప్పుడు పసుపు అయితే వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి స్పూన్ వేసుకున్నాను. కారం ఓ చిటికెడు వేసుకున్నానండి, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మనం. అలాగే గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూను, బిర్యానీ మసాలా పౌడర్ ఒక 10 రూపీస్ ప్యాకెట్ వేసుకున్నాను. 1 కిలో బియ్యంకి గాను. కొత్తిమీర కూడా వేసి అంతా వేసి అయితే బాగా కలుపుకున్నాను. ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు అయితే పోసుకుందామండి. ఈ పాత్రతో ఒక పాత్ర బియ్యం వేసుకున్నాను కాబట్టి ఈ పాత్రతో 2 పాత్రల నీళ్ళు అయితే పోసుకుందాం. రెండు పాత్రల నీళ్ళు అయితే పోసుకున్నాను.
ఇప్పుడు మూత అయితే పెట్టి ఎసరు బాగా తరలే వరకు వెయిట్ చేసి తర్వాత అయితే బియ్యం వేసుకుందామండి. ఇప్పుడు మూత అయితే తీసి చూసుకుందామండి. ఎసరు బాగా మసిలిందన్నమాట. వెజిటేబుల్స్ కూడా దాదాపుగా ఉడికిపోయింటాయి. ఇప్పుడు రైస్ అయితే వేసుకుందాం. ముందుగా ఒక అర్ధగంట ముందు కడిగి నానబెట్టుకున్న రైస్ అన్నమాట. 1 కిలో రైస్, కిలో ఉండదు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపైతే మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడైతే మూత తీసి ఒకసారి కలుపుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుందామండి. ఇప్పుడు 80% రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. కాస్త నెయ్యి అయితే వేసుకుందాం. నెయ్యి మొత్తం రైస్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి అయితే కలుపుకొని సన్నటి మంట మీద ఉడికించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అడుగు పట్టకుండా. అంతా కలిపైతే ఇలా మూత పెట్టి మంట అయితే సిమ్లో పెట్టేద్దాం. 5 మినిట్స్ ఇలాగే ఉడికించుకుందామండి. ఇప్పుడు మూత అయితే తీసి చూస్తామండి. బాబా వేడి వేడి వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంక తినేయడమే. ఎలా ఉందో కామెంట్ చేయండి. రైస్ వెజిటేబుల్ పులావ్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు రివ్యూ విందాం వెజిటేబుల్ పులావ్ పైన. ఇప్పుడు వెజిటేబుల్ పులావ్కి కాంబినేషన్గా పెరుగు పచ్చడి అన్నమాట. ఇప్పుడు రివ్యూని ఏమంటారు, దీనిపైన అభిప్రాయాన్ని మన వాళ్ళని అడుగుదాం. ఎట్లుండది? సూపర్గా బాగుంది. ఇదన్నమాట వెజిటేబుల్ పులావ్. కాంబినేషన్గా రైతా అంటే పెరుగు పచ్చడి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఉంటాను. బాయ్.